సార్ నమస్తే సార్, నా పేరు కోటేశ్వర అండి. ఈరోజు మేము దువ్వాడ బాలనాగమ్మ గుడికి దర్శనానికి రావడం జరిగిందండి. చూద్దామండి గుడి ఎలాగుందో ఏంటన్నదని. ఇక్కడ 30 మెట్లు ఎక్కిన తర్వాత మనకి వినాయకుడి గుడి ఉందండి, చిన్నది. అరవై మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప స్వామి గుడి కూడా ఉందండి, చిన్నది. అంటే ఈరోజు మేము కొద్దిగా ఎర్లీగా రావడం వల్ల ఇంకా గుడి తెరలేదండి. ఇక్కడ ఇంకో 10 మెట్లు ఎక్కిన తర్వాత రైట్ సైడ్ కుమారస్వామి గుడి కూడా ఉందండి, చిన్నది. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దది ఉందండి. ఇంకో 10 మెట్లు ఎక్కిన తర్వాత సాయిబాబా విగ్రహం కూడా ఉందండి. ఇక్కడ చిన్న గుడి చాలా బాగుందండి విగ్రహం. పార్వతీ పరమేశ్వరుడి గుడి కూడా ఉందండి. ఇక్కడ నంది బొమ్మ ఉంది, పార్వతీ పరమేశ్వరు అండి. ఈ షెడ్డు భక్తులకి భోజనాలు చేసుకోవడానికి, టిఫిన్లు చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని తయారు చేశారండి. తర్వాత ఈ గుడికి సంబంధించిన విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు కూడా ఇక్కడ రాయడం జరిగిందండి. తర్వాత ఇక్కడ రాయి చెట్టు, వేప చెట్టు కూడా ఉందండి. తర్వాత పక్కనే అమ్మవారిది కూడా ఉందండి గుడి, చాలా బాగుంది. అంటే ఈరోజు తాళాలు తెలియదని మేము కొద్దిగా ఎర్లీగా వచ్చేసాం. బాగా మీదకి ఎక్కితే ఇలాగ పుట్ట ఉంటుందండి, పుట్ట చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది బాగా మీదకి వచ్చేసిన తర్వాత ఉంటుంది గుడి అండి. ఇది ఈరోజు తలుపులు తెలియదు. తల్లి విగ్రహం చాలా బాగుంది, బాగా ఉందండి. ఇది కొండ మీద ఉన్న శివుడి విగ్రహం అండి. ఇది చాలా పెద్దది. ప్లేస్ కూడా దువ్వాడ రైల్వే స్టేషన్ పక్కనేనండి. ఇది కనపడేది రైల్వే స్టేషన్ అండి. ఇది ఉందండి ఇది విగ్రహం. ఈ కొండకి అవతల పక్కన ఊరండి. ఇది చాలా బాగుంటుంది కొండ కూడాను. ఇది నంది విగ్రహం అండి. ఇది